మహేష్ గారు మాజీ శాసనసభ్యులు మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగెడ గ్రామంలోను అదేవిధంగా తేలుకుంట గ్రామంలోను మన పార్టీ కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరికీ వెళ్ళిరమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువకుని తీసుకెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు చేశారనే విషయం నాకు చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరం అయితే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి, తెలుసుకోండి వాళ్ళకి చెప్పండి. ఆ తర్వాత మా లీగల్ సార్ ఆఖరికి ఫోన్ చేసి వివరాలు ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరూ ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ళ హరికృష్ణ అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావడం చాలా దురదృష్టం. చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఇతోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు ఇచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారని మేము రావని పోలీస్ స్టేషన్ వచ్చాము. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా ఫోన్ తెచ్చుకున్నారు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా, వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్న అన్నగారిని కూడా ఫోన్ తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణ కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకోటి ప్రైవేట్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నాను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ కొన్నూరు భాస్కరు వాళ్ళు అరికాళ్ళ మీద విపరీతంగా అరిచినా కూడా వినపోకుండా కొట్టడం, కొట్టిన తర్వాత 2 కాళ్ళు పగలు తీసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇతను కేకలు వేయటం, ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. ఏం చేశాడు అతను? ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? ఈజ్ ద సెకండ్ టైం కృష్ణమేణ అని ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంటరాగేషన్ చేశారు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టి వాళ్ళు చూస్తే నడవలేకపోతున్నారు. సరే, అతను ఏం చేశాడు? కొట్టిన తర్వాత నిజంగా ఆదరపరిచేవాళ్ళు కాదు, వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళీ మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా ఏంటి అయితే కొట్టనారని మళ్ళీ పేపర్లో కూడా వచ్చి నీనాడు రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దౌర్జన్యం చేశారు అని రాశాడు ఈనాడు. దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసి మనం అడ్డు పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించాడు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పనిచేయలేదు, నమ్మలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు. అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏం రాశాడు, వీళ్ళు ఏం మేనేజ్ చేశారు, వీళ్ళు లేదండి వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళు దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఇది పోలీసు వాడు చెప్పడం. మరి డాక్టర్ గారు ఏం రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పని హనుమాన్ జయంతి అని వచ్చాడు, దొరికాడు రాని పట్టేశాడు. పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కొట్టి చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, లేకపోతే అప్పుడప్పుడు కొట్టి చేసేవాడు కాదు, మొత్తం దెబ్బలను తగ్గిందో కొట్టి చేస్తారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గద్దించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే, డాక్టర్ గారికి విధంగా చెప్తే మరి ఆయన ఏం రాశారో తెలియదు. మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళారు. మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే, అయ్యా నిన్ను పోలీసు వారు సక్రమంగా చూశారా, నిన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారా, ఏమన్నా కొట్టారా అని అడుగుతారు. అది రూల్. ఈ కేసులోనే కాదు, రూల్ అది. మ్యాజిస్ట్రేట్ గారు దాని ప్రకారం అడిగితే, అయ్యా నన్ను కొట్టేశారండి, కాళ్ళని నడవలేకపోతున్నాను సార్, పగలు కొట్టేశారు, నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్ళి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. జీజీహెచ్ సారీ గుంటూరు కోర్టు, గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్కి తీసుకొస్తే అక్కడ టెస్టులు చేశారు, రాశారు. మరి మా కుర్రోడికి ఎవరే రానిలేదు. అక్కడ కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి ఆయన ఏ రిపోర్ట్ రాశాడు ఏమో మాకు తెలియదు. అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటి అనుమానం రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ లోపల ఉన్నాడు. ఇంకా అతనికి వైద్యం అవసరం. ఈ రెండు చోట్ల ఎక్కడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు గురజాల్లో హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసి డాక్టర్ గారికి చూపించారో, ఆ తర్వాత కోర్టు వారి ఆదేశం మేరకు ఏదైతే జీజీహెచ్కి ఆయన తరలించారో, ఈ రెండు చోట్ల ఏ విధంగా సర్టిఫై చేశారు అనేది వస్తే తప్ప తెలియదు. పోలీసు వారు మేనేజ్ చేసి ఉంటారనేది చాలామంది అనుమానం. కానీ మా అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఉప్పుతోళ్ల హరికృష్ణ మాత్రం నన్ను పోలీసు వారు కొట్టారు అని చెప్పారు. ఎక్స్రే తీశారంట, కానీ వాపు ఉంది భయంకరంగా. డాక్టర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు, వాపు ఉంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంది, ఎంఆర్ఐ స్కానింగ్ తీయలేదు. తీస్తే మళ్ళీ కేసు అయిద్దామని పోలీసు వారు భయపడుతున్నారు. ఈ విధంగా సబ్ జైల్లో ఉన్న వ్యక్తికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి అతన్ని మరొక చోటకి రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందాలు చేస్తున్నారని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తిని ఈ విధంగా ఆయన సూపర్ పవరో లేకపోతే కాకి బట్టలు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్త లేక కాకి బట్టలు వేసుకున్న తెలుగుదేశం గూండానో ఆయన నాకు తెలీదు. ఆ సిఐ గారు ఆయన పేరు భాస్కర్, పొన్నూరు భాస్కర్ అంట. ఇది సెకండ్ టైం కొట్టడం అనేది. ప్రైవేట్ కేసులు 4 ఉన్నాయండి అతని మీద, అది వేరే అంశం. ఇది సెకండ్ టైం కృష్ణవేణి మీద ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇవాళ ఉప్పుతోళ్ల హరికృష్ణ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టండి నాకు అర్థం కాలేదు. కొట్టారో అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తారుగా. ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు, జైల్లో పెట్టారు. మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కొట్టినందుకు ఏం చేయాలా? వాళ్ళనే జైల్లో పెట్టి నిన్నేం చేయాలని అడుగుతా ఉన్నారు. ఆయన పేరేంటి కాదు మన భాస్కర్ అనే ఆయన. ఏంటిది? నీ కాకి బట్టలు వేసుకుంటే, నీకు లాఠీ ఉంటే, నీకు తుపాకీ ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా? కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము అధికారం చేయలేదా? మీలాంటి వాళ్ళు వచ్చి మాకు సలాములు చేయలేదా? పోస్టింగ్ల కోసం మా చుట్టూ తిరగలేదా? మేము ఇలాగే ఉంటావా?
మళ్ళీ మేము అధికారంలోకి రావా? దీనికి సరైన సమాధానం చెప్పవా? ఏమయ్యా భాస్కర్, ఏంటి ఉద్దేశం ఏంటి? ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఉప్పుతోళ్ళ హరికృష్ణని మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి. 307 పెట్టారు. ఎవరిని కొట్టాడే? ఎవరు హాస్పిటల్లో ఉన్నారా? ఎవరు లేదు. కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టి పారేశారు. ఇంకా అయ్యో 302 పెట్టేవాళ్ళు. డెడ్ బాడీ దొరకాగాడు భాస్కర్. అదే డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతోళ్ళ హరికృష్ణ చంపేశాడని పెట్టేసేవాడు. ముందు తర్వాత ఏమవుతాయి? అందువల్ల ఏంటిది 307 వెయిట్ అంటే ఏంటి? అవతల దేని నో ఇంజురీ, అవతల వాడు హాస్పిటల్లో లేడు, మావాడు మాత్రం హాస్పిటల్. నువ్వు కొట్టింది చెప్పాలి. నీ మీద 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్ దట్ 307 నువ్వు ఉప్పుతోళ్ళ హరికృష్ణని పట్టుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. నీకు అధికారం ఉంటే, నీకు పోస్టింగ్లు ఇచ్చేవాడు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ టు మర్డర్ పెట్టుకుంటావో, లేకపోతే ఇంకో కేసు పెట్టుకుంటావు, నీ ఇష్టం పెట్టుకో. కోర్టులో మీరు తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం, హెరాస్ చేయటం, బీట్ చేయటం, కొట్టడం, ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా మనం చేస్తున్నాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కాస్తైన మొరాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్. ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు, అది మెమో ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు 2 కేసుల్లోనూ. యు టేక్ ఎన్ యాక్షన్. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోరా? తీసుకోకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం. లీగల్గా పోరాడే శక్తి, యుక్తి, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల, ఈ పిచ్చి పిచ్చి సీఎలు చేసేటటువంటి వెర్రికి తలలు వేసేటటువంటి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఉప్పుతోళ్ళ హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళ భార్య వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. వ్యవహారం అంతా కూడా లీగల్గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినమని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయం, చల్లా ప్రేమ్ కుమార్, ఈయన తేలుకుట్ల ఇతను కూడా పారిపోయి హైదరాబాద్ ఉంటున్నాడు. పోలీసులు పట్టుకెళ్ళి మనం కొడుతున్నారు. ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నాను. అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టాడు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడు. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటాడు. ఆయనకి గీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతున్నాడు. మమ్మల్ని అమ్మనిచ్చారు సారా, మీరు మమ్మల్ని అమ్మనిస్తారు సారా, మీరే అమ్ముకున్నారు, మీకే దాంట్లో అమ్ముకోవడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకి ఏమో లక్షల మాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మా వాడు అమ్ముకుంటానికి కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు, లీటర్లు పెడితే బెయిల్ రాదు. 12 లీటర్లు అమ్ముతున్నాడని పెట్టారు, కేసు లోపలికి. ఏంది ఇది నాకు అర్థం కాదా? ఏందయ్యా మీ కేసులు కానీ భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా. నేను భాస్కర్ లాంటి తలపిలుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటివి ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసన ఆయన ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టారు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడే చిలకూరుపేటలో ఉన్నాడు. ఆయన పేరు అంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్ సరిపోయిందా? పోస్టింగ్తో అయిపోద్దా మీకు? మీ మీద కేసు వేయలేం. అదే చాలామంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలామంది లోపలేశాడయ్యా. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేశాడు. మీరు ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేశాడు. లెక్క అంటాయా మాకు? అది బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏం సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు. ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు రక్షక భటులు. కానీ వాళ్ళ తెలుగుదేశం తరపు నుండి మమ్ముల్ని భక్షించే భటులుగా తయారవటం అనేది చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను. ఉప్పుతోళ్ల హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మహేష్ వచ్చిన తర్వాత మళ్ళీ వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది. ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, టేక్ కేర్. మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా నేను చెప్తూ, ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు